ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి. గోబీ పకోడీ తయారీ విధానం చూసేయండి. నాకు తెలిసిన విధంగా నా స్టైల్లో నేను చేశాను. కాలీఫ్లవర్ తీసుకొని కట్ చేసుకొని వేడి నీటిలోనూ కొంచెం పసుపు, సాల్ట్ లేదా గడ్డపు వేసుకొని ఒక 5 నిమిషాలు ఉంచాలి. ఉంచిన తర్వాత వడకట్టుకొని ఒక బౌల్లోని ఈ గోబీ వేసుకొని కార్న్‌ఫ్లోర్ కొంచెం, వరిపిండి కొంచెం, శనగపిండి కొంచెం, పసుపు, సాల్ట్, కారం, చికెన్ మసాలా, గరం మసాలా వీడియో స్కిప్ అయిందండి. చికెన్ మసాలా, గరం మసాలా వేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మిరియాల పొడి వేసుకొని జీలకర్ర వేసుకొని మొత్తం కలుపుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఒకేసారి వాటర్ వేసేవద్దండి. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. మరీ ఎక్కువ వాటర్ వేయొద్దండి. కాలీఫ్లవర్ ఆరోగ్యానికి చాలా మంచిదండి. విటమిన్ సి, విటమిన్ కే ఎక్కువగా ఉంటాయి. ఇందులో ఫోలేట్, పొటాషియం, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఖనిజాలు అధికంగా ఉంటాయండి. ఆరోగ్యానికి చాలా మంచిది. ఫైబర్ అధికంగా ఉండడం వల్ల జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండడానికి హెల్ప్ చేస్తుందండి ఈ కాలీఫ్లవర్. ఇందులో కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉండడం వల్ల బరువు తగ్గడానికి హెల్ప్ కాలీఫ్లవర్ క్రమం తప్పకుండా తినడం వల్ల గుండె ఆరోగ్యానికి మెరుగుపడుతుందండి. చాలా హెల్ప్ చేస్తుంది గుండెకి. అలాగే క్యాన్సర్ నివారణకి కూడా హెల్ప్ చేస్తుంది. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం కొంచెం పకోడీలాగా వేసుకోవడం అండి. క్రిస్పీగా చాలా టేస్ట్గా ఉంటుంది. కొత్త వాళ్ళు చూస్తుంటే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చిన ఒక చిన్న లైక్ కొంతవరకు నా వీడియో రీచ్ అవుతుందండి. ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. లాస్ట్లో కరివేపాకు, పచ్చిమిర్చి వేయించుకొని సర్వ్ చేసుకోవడమే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.